పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో నేతలతో చర్చిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, అజారుద్దీన్, విజయారెడ్డి, ఫిరోజ్ ఖాన్ ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడితే బోతుకదారులకు దిగుతామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలను బడంగ్పేట్ బీజేపీ నేత రాళ్లగూడెం రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు బోతుకదారులు చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ప్రశ్నించినంత మాత్రాన దాడులు చేస్తామంటున్నారు. మీ నాయకులు మీకు నేర్పింది ఇదేనా? ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు ఓటే వేయకపోతే కూడా ప్రజలపై దాడి చేసేలా ఉన్నారు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. నిన్న ఏదైతే కొంతమంది రంజిత్ రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి భౌతిక దాడులు చేస్తాము, రంజిత్ రెడ్డి గారి జోలికి వస్తే మేము భౌతిక దాడులు చేస్తామని చెప్పి నిన్న హెచ్చరించారు. మీకు సూటిగా ఒకటే అడుగుతున్నాను, మీరు ఎవరి మీద దాడులు చేస్తారు? మీడియా వారు ఎన్నోసార్లు ఎన్నో ఆధారాలతోటి రంజిత్ రెడ్డి గారు చేసిన దొంగ పనులను, ఆయన చేసిన స్కామ్లను, ఆయన చేసిన భూదందాలని, ఆయన చేసిన దేవాలయాల కబ్జాలను బయటపెట్టినందుకు మీడియా వారి మీద దాడి చేస్తారా? ఎవరి మీద దాడి చేస్తారు? గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి రంజిత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు పట్టించుకునే పాపన లేడు ఈ రంజిత్ రెడ్డి గారు. ఈయన కనిపిస్తలేడని చెప్పి మేము బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం ఆధ్వర్యంలో గతంలో 2 దఫాలలో ఈయన కనపడటం లేదని చెప్పి మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2 దఫాలలో ఈయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతున్నాను, ప్రజలని మోసం చేస్తున్నాడు రంజిత్ రెడ్డి. ఈయన గెలిస్తే మళ్ళీ ఒకసారి మనం మోసపోతాం అని చేసి ఈయన చేసిన ఘనకార్యాలన్నింటినీ క్లుప్తంగా మేము సోషల్ మీడియా వేదిక ద్వారా రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాపూర్ యూనివర్సిటీ ప్లంబర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయానికి బీఆర్ఎస్ మీర్పేట్ అధ్యక్షుడు ఆర్కాల కామేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, శ్రీనివాస్ నాయక్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నాగరాజు, యూనియన్ ప్రెసిడెంట్ నరేందర్, కార్యవర్గ సభ్యులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. బాలాపూర్ ప్లంబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన మా జనరల్ సెక్రటరీ సి నాయక్ గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గారికి, యూనియన్ ప్రెసిడెంట్ నాగరాజు గారికి, పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టు మీ గౌరవ శంకర్ గారికి, అలాగే నూతనంగా మీరు ఏర్పాటు చేసుకున్న నరేందర్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మెంబర్స్ అందరికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ముందుగా మన మేడం గారు రాలేకపోయారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఇంట్లో చనిపోయారు, అందుకే రాలేకపోయారు. అందుకే ఫోన్ కూడా మాట్లాడిపించిన నరేందర్కి. మళ్ళీ ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వస్తాను మేడం. ఖచ్చితంగా మీకు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ 5 ఏళ్ళు మేడం ఉండదు కాబట్టి మీకు పర్మనెంట్ ఒక సొల్యూషన్ వచ్చేలాగా, ఒక జాబ్ ఇప్పించేలాగా మేము ప్రయత్నం చేస్తాం. 100% ఇప్పిస్తాం. బాలాపూర్ మండలి ఎక్కడ వీలుంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే మేడం త్రూ మనం ఇప్పిస్తాం. మనం అందరం కలిసి లోకల్ లీడర్స్ కూడా అందరం కలిసి మేము రిప్రజెంటేటివ్ ఇస్తాం. మేడం దేశవ్యాప్తంగా మహిళల గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 13 కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మధురానగర్లో క్షత్రియ సమాజ్లో కీర్తి అపార్ట్మెంట్లో పార్టీ కార్యకర్తలతో కిషన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి శాంతిని నెలకొల్పిన ఘనత మోడీదని అన్నారు. త్రిబుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చి ముస్లిం యువతులకు అండగా నిలిచారన్నారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా దేశ సరిహద్దుల్లో రక్షణ విధుల్లో ఉన్న సైనికులతో గడిపిన ప్రధాని మోడీ అని అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అద్భుత ప్రగతికి కృషి చేస్తున్న మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కిషన్ రెడ్డి కోరారు. ఓటు వేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ అని డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉండేవారు. చివరి ఉపన్యాసంలో కూడా ఇదే మాట చెప్పారు. భారతదేశంలో పోలింగ్లు అందరూ రావాలనే విషయం అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇంకా మనకు ఎన్నికలు ఒక నెల రోజులు ఉంది. ఈ నెల రోజులు కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళు, మన స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరికీ ఎవరికైనా ఓటేయని ముందు మనకే ఓటేయాలని కాదు, కానీ విధిగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి అనేటువంటి ఒక మూమెంట్, ఒక అవేర్నెస్ కార్యక్రమం, ఒక చైతన్యం మనం తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అది అపార్ట్మెంట్ అసోసియేషన్ల ద్వారా కానీ, మనం చేస్తున్నటువంటి వివిధ ఆఫీసుల్లో కానీ, మన యొక్క కార్యాలయాల్లో కానీ, మన సోషల్ మీడియాలో కానీ ఒక మూమెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వారు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనము ఈ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం ఇది అవసరం కూడా. అదేవిధంగా ఈ ఎన్నికలు ఢిల్లీకి ఎన్నికలు, ఇవి మన స్థానికంగానో, మన జూబ్లీ హిల్స్కో, మన హైదరాబాద్ నగరానికో, తెలంగాణకో, మన ఆంధ్రప్రదేశ్కో సంబంధించిన ఎన్నికలు కావు. ఇవి ఢిల్లీ ఎన్నికలు. దేశంలో ఈరోజు ఎవరు ప్రధానమంత్రి అయితే దేశంలో అభివృద్ధి మరింత ముందుకెళ్తుంది. నగరంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమావేశం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరగని పని అని స్పష్టం చేశారు. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలిచిన దేశంలో కాంగ్రెస్ గెలిచే ఎంపీ స్థానాల సంఖ్య 60 కూడా దాటదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందని ఈటెల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. ఆ హామీ ఏమైంది? మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఆ హామీ ఏమైంది? 2000 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలు చేస్తామన్నారు. ఆ హామీ ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని తప్పించుకోవాలి చూస్తారా అంటూ రేవంత్ సర్కార్పై ఈటెల ధ్వజమెత్తారు. కేసీఆర్ గారు చిప్ప చేతికిచ్చింది కాబట్టి ఈ స్కీములన్నీ అమలు కావు అనేది ఒకటి చెప్పారు. మళ్ళీ ఇప్పుడేం చెప్తాను, మీరు కనుక 17 ఎంపీ సీట్లలో 17కి 17 మాకే గెలిపియండి, అంటే కాంగ్రెస్ పార్టీ గెలిపియండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మేము ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తాం. ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లు 543 అనుకుంటా, 543. 543 పార్లమెంట్ సీట్లలో ఇప్పుడు మీకున్న సీట్ల సంఖ్య 40 ఉండొచ్చు. ఇవాళ మీకు ఆనాడు కేంద్ర బిందువుగా ఉన్న రాష్ట్రం యూపీ, అక్కడనే పార్టీ ఓటమి పాలైపోతే చివరి మీరు గెలవడానికే కేరళకు పోయి గెలిచి వచ్చింది. ఇవాళ రాజస్థాన్, గుజరాత్, యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాలలో మొత్తం ఒకటే నినాదం ఉన్నది, అప్కీ బార్ 400 పార్ అని చెప్పి ప్రజలు నినాదిస్తూ ఉంటే 370 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ గెలుచుకుంటుందని చెప్పి సర్వే సంస్థలు ప్రజల మనోగతం వ్యక్తమవుతూ ఉంటే మీరేమో 17 సీట్లు ఇస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మీకు ఇవన్నీ చేస్తా అంటే ఇది అయ్యే పైన నేను అడుగుతున్నాను. ఒకవేళ నిజంగానే పాత 40 సీట్లకు కొత్తగా తెలంగాణలో 17 సీట్లు ఇచ్చినా కూడా నీకు వచ్చే సీట్లు 57 సీట్లే, అంటే 278 సీట్లు, 277 సీట్లు ఉంటే తప్ప, దాదాపుగా 280 సీట్లుంటే తప్ప కేంద్రంలో అధికారం రాదు. మరోసారి ప్రజానికాన్ని వంచనకు చేసేటువంటి మాట అవునా కాదా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, నీకున్న ఇప్పటి సీట్లు 40, రేపు వస్తే 40 వస్తాయా, 45 వస్తాయా, 30 వస్తాయా తెలియదు, కానీ
ఒకవేళ ఈ 17 సీట్లు కలిపినా కూడా నీకు ఉండే సీట్లు 60 లోపే కాబట్టి ఇవాళ ఈ 60 సీట్లతో నువ్వు ప్రధానమంత్రి అయ్యేది లేదు, ప్రభుత్వాన్ని ఎలుగబెట్టేది లేదు, తెలంగాణ ప్రజలకు రూపాయి ఇచ్చేది కూడా లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదే రకమైనటువంటి విజయాన్ని చవిచూస్తుందా, లేదా భారతీయ జనతా పార్టీ ఆ స్థానాన్ని ఆక్రమించేటువంటి అవకాశాలున్నాయా? బీఆర్ఎస్ పార్టీ అంటే గత 3 నెలల్లోనే పూర్తిగా క్షీణ దశకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ప్రజలకు రాజేందర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, ప్రజల పక్షాన మీడియా కూడా వారిని ఏం ప్రశ్నిస్తుంది, ఎలాంటి ప్రశ్నలకు వారు సమాధానం చెప్తారనేటువంటి విషయాలని కూడా మనం చూడబోతా ఉన్నాం. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2012లో ప్రారంభమై ఇప్పటి వరకు ప్రజల పక్షాన్నే మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు ఇద్దరికి అనుసంధానంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. తుక్కుగూడ మీటింగ్లో కాంగ్రెస్ దిక్కుమాలిన మేనిఫెస్టో విడుదల చేశారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలు ఆత్మహత్యలు కావా, తుక్కుగూడలోని ఆత్మల లాంటివా అని విమర్శించారు. ఇక 6 గ్యారెంటీలను 100 రోజుల్లో బొంద పెట్టాలని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పాత కొత్త హామీలు నెరవేరుస్తామని అంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే నేతి బిరాకాయల్లో నేతి ఎంత నిజమో 6 గ్యారెంటీల హామీలు కూడా అంతే నిజమని అన్నారు. తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజల్ని కూడా మోసం చేయడానికి ఒక కొత్త న్యాయట, మళ్ళీ దాని పేరు కూడా చెప్పిండ్రు, ఒక కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేసినారు నిన్న. ఆ మేనిఫెస్టో ఎట్లా ఉన్నదంటే, రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, ఈ 5 గ్యారెంటీలు, ఈ 5 హామీలు మాకు ఆత్మలు అని చెప్పిండు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఆత్మల సొంటి. అవి ఏడ కనిపిస్తలేవు, మాకు ఎక్కడ కనిపిస్తలేవు. చచ్చిపోయినాక ఆత్మలు అవుతారు మనుషులు, ఆత్మలు కనబడాయి మనకు. 6 గ్యారెంటీలు ఆత్మలై తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపిస్తలేవు. ఈ 5 గ్యారెంటీలు కూడా ఆత్మల తిరగనే ఉంటాయి అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిజమే ఒప్పుకొని పోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికే తెలుస్తలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, మేము ఆత్మలు చెప్పినా లేతే నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని అనుకుంటున్నారు. ఒక మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఏమన్నారంటే, మేము ఎన్నికలకు పోతున్నాం, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ఈ 6 గ్యారెంటీలు అమలు చూసే మీరు మాకు ఓటేయండి అని మేము ప్రజలను అడుగుతామన్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయి? రేవంత్ రెడ్డి గారు 100 రోజులల్లో అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలను 100 రోజులల్లో బొంద పెట్టారు. మీరు ఈ 100 రోజులల్లో మీరు బొంద పెడితే 6 గ్యారెంటీలు మీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఆత్మలై తిరుగుతున్నాయి. రేపొద్దుగాల దేశంలో కూడా ఆత్మలై తిరుగుతాయి. అయినా దేశం మొత్తం మీ గ్యారెంటీలని వాళ్ళ దేకేటోడు కూడా లేడేవాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, వీళ్లకు మెజారిటీ స్థానాలు గెలిస్తే, ఒక నెల రోజుల కింద తెలంగాణ రాష్ట్రంలో 10 ఎంపీ స్థానాలు గెలిస్తే, నిన్నటి సభల 14 ఎంపీ స్థానాలు గెలిస్తే, ఇప్పుడు ఇచ్చిన 5 గ్యారెంటీలతోటి పాత 6 గ్యారెంటీలు కలిపి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అమలు చేస్తారట. అయ్యే పనేనా అది? దేశంలో ఎవడన్నా బుద్ధున్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నారా? ఎస్సీ ఎస్టీ ఉపకులాలపై మందకృష్ణ వ్యాఖ్యలకు వెనక్కి తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ ఉపకులాల జాతీయ అధ్యక్షుడు బైర వెంకటేష్ మోచి డిమాండ్ చేశారు. ఆర్టీఓ నుంచి కాకుండా తహసీల్దార్ నుంచి కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో దాదాపు 30 లక్షల జనాభా ఉందన్నారు. ఇంత జనాభా ఉండి కూడా 75 ఏళ్లుగా అణచివేతకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ ఉపకులాలను కించపరిచే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయింపు విషయంలో కూడా ఆయన వైఖరి బాగలేదన్నారు. ఇప్పటి వరకు 57 ఉపకులాలకు ఎమ్మెల్యే ఎంపీగా అవకాశం కల్పించలేదన్నారు. ఉపకులాలకు ఎంపీ ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించి సామాజిక న్యాయం చేయాలన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీకి మద్దతు చేయడం అనేటువంటిది దళితుల హక్కులకు గొడ్డలు పెట్టినటువంటిది ఇలా మేము భావిస్తా ఉన్నాం. ఇలా మీరు పోయింది కాకుండా మిగతా కులాలందరూ కూడా బీజేపీకే ఓటేయాలని చెప్పేసి ఇలా మీరు నిస్సిగ్గుగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి దళితులందరినీ కూడా కించపరిచేటువంటి విషయము. కాబట్టి మీ వెంటనే అందరూ దళితులు ఉన్నారని మా దగ్గర మొత్తం నా వెంటనే ఉన్నారని చెప్పేసి అటువంటి వ్యాఖ్యలు చేయడం ఈ సామాజిక ఈ సందర్భంగా ఈ సామాజిక ఉద్యమంలో సమాజంలో కూడా అందరూ కూడా ఇలా మేధావులుగా సమాజంలో ఏం జరుగుతుందనేటువంటిది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి దళితులను కించపరిచే విధంగా వాళ్ళను ఇలా మిగతా పార్టీల దగ్గర వాళ్ళ ఉనికిని కూడా లేకపోతే వాళ్ళ ఇజ్జత్ తీసే విధంగా మీరు ఇట్లా ప్రయత్నాలు చేస్తే ఇలా మొత్తం మాదమాదిగానే కాదు ఉపకులాలే కాదు దళితులు ఎవరు కూడా అన్ని పార్టీలలో కూడా ఇలా కింది స్థాయికి పడిపోయే పరిస్థితి, లేకపోతే వాళ్ళందరికీ కూడా ఏ అవకాశాలు దక్కకుండా మీ యొక్క వ్యాఖ్యలు ఇలా ప్రభావితం చూపిస్తున్నాయి. కాబట్టి అటువంటి పద్ధతిని మార్చుకోవాలని చెప్పేసి కృష్ణమాధవ్ గారిని కోరుతున్నాను. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించడానికి జిహెచ్ఎస్పీసీఏ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సింధీ కాలనీలో జైన్ మందిర్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, జంతు ప్రేమికులు పాల్గొని తమ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు చేశారు. ముఖ్య అతిథులుగాన తీర్థ్ సుందర్ మహారాజు, సెషన్ కోర్టు జడ్జి రమేష్, ప్రముఖ సినీ హీరో అశోక్ కుమార్ హాజరయ్యారు. జంతువులను కూడా తమలాగే జీవులుగా పరిగణించి వాటిపై ప్రేమను చూపాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ జంతు పరిరక్షణ సంస్థ సలహాదారు మాహిబ్ జైన్ మాట్లాడారు. మూగ జీవాల పరిరక్షణ కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మనవంతు కర్తవ్యంగా జంతువులకు ఆహారం, నీరు కల్పించాలని అన్నారు. జంతువులకు ఉచితంగా వైద్యం అందించడానికి హాస్పిటల్ నిర్మాణం కోసం పీపుల్స్ ఫర్ యానిమల్ సంస్థ చైర్మన్ మేనకా గాంధీ హైదరాబాద్ లో 550 గజాల స్థలం కేటాయించారని పేర్కొన్నారు. జంతువుల పైనను తర్వాత నేచర్ పైనను చాలా హింస జరుగుతుంది. కానీ ఎప్పుడో మన రాజ్యాంగంలోనే రాసి పెట్టారు. ఎందుకంటే మన అందరి కర్తవ్యము జంతువులను సేవ్ అనిమల్, సేవ్ నేచర్ అనేది. కాబట్టి చాలామంది దాన్ని వైలేట్ చేస్తున్నారు. ఐపీసీ చట్టాలు కూడా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అగెన్స్ట్ అనిమల్స్ యాక్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం కలిసి మన నేచర్ని ఎంత మనం కాపాడుకుంటే అంత మనకు, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా మంచిదవుతుంది. Today, gathering for a function where Mujhe Bachao, which means as being fortunately in the body of a human, it's a duty of every human to protect animals because they too have the right to life. And it's a wonderful initiative. Thanks to everyone involved in this. There's Girish ji, there's Sanjay ji, the one who invited me for the event, there's Mahib ji, and Mahib Jain sir, I'm genuinely very thankful. భద్రాచలంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి సగర వంశ చక్రవర్తి శ్రీరాముని వంశీయులైన సగర ఉప్పరులు, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, వడి బియ్యం సమర్పించనున్నారు. హైదరాబాద్లోని కర్మన్ఘాట్ శ్రీరామ్ హనుమాన్ దేవాలయం నుంచి భద్రాచలం వరకు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. దాడిలో భాగంగా కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, ధర్మకర్త చాతిరి మధుసాగర్ గార్లు ఘనస్వాగతము పలికారు. కర్మన్ఘాట్ శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్కా సురేష్ సగర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చీర్ల విష్ణు సగర, బంగారి ఆంజనేయులు సగర, సగర సంఘం నాయకులు బూరుగుపల్లి గణేష్ సగర, ఎదుటి తిరుమలేశ్ సగరలు పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
మన్షిరాబాద్ డివిజన్ పరిధిలోని విజయశ్రీ కాలనీలో వెలిసిన పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అష్టమ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలు మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు రామాచార్యులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. కాలనీవాసుల దాతల సహకారంతో దేవాలయం అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని ఆలయం చైర్మన్ చీర్క నర్సిరెడ్డి అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, స్థానిక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు, వందలాది మంది భక్తులు, కాలనీవాసులు, చుట్టుపక్కల నివసించే కాలనీవాసులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాలు స్వీకరించారని అన్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఉగాది వేడుకలు, ఏప్రిల్ 17వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలను భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఆలయం కో చైర్మన్ చంద్రారెడ్డి, కొండలరెడ్డి, వైఎస్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, రామరెడ్డి, సెక్రటరీ రమణారెడ్డి, అడిషనల్ సెక్రటరీ కిరణ్ కుమార్, కోశాధికారి లోకేష్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, కార్యదర్శి రాజేష్, కిషన్ రెడ్డి, నరసింహారెడ్డి, వారాల మోహన్ రెడ్డి, సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. 8వ వార్షిక బ్రహ్మోత్సవాన్ని మనం వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు 8వ బ్రహ్మోత్సవ తిరుకళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా చేసుకోవడం జరిగింది. విజయశ్రీ కాలనీ భక్తులు, చుట్టుపక్కల ఉండబడేటువంటి కాలనీ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అత్యద్భుతంగా కళ్యాణాన్ని తిలకించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అలానే ఇక్కడ ఉండబడేటువంటి కమిటీ వారు కానీ, చైర్మన్ వారు కానీ, కాలనీ కమిటీ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ యొక్క గుడికి చాలా గొప్పనైనటువంటి గుడిగా మారాలని సహాయ సహకారాలు అందించుకుంటూ వెంకటేశ్వర స్వామి గోదా పద్మావతి దేవిని ప్రతిష్టాపన చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సంవత్సరం బ్రహ్మోత్సవాలు గ్రాండ్ అంటే మంచి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం అంటే ఒక ఫస్ట్ ఇయర్ ఒక దాదాపైన ఒక 1000 మందితో అనుకో, సరే రెండో బ్రహ్మోత్సవాలు సరే కొంచెం డెవలప్మెంట్ అనుకుంటా మంచి, మళ్ళా 3వది 4వది అనుకుంటే 7వ బ్రహ్మోత్సవాలు మాత్రం 7 కొండల బ్రహ్మోత్సవాలు అంటే 7 కొండల ఇట్లా ఉందో ఆ టైప్లో మా అయ్యగారు కూడా పెద్ద ఎత్తున టెంపుల్కు కలర్లు కానీ పెద్ద ఎత్తున మంచి భక్తి శ్రద్ధలతో బాగా చేసినాము. ఇది 8వ బ్రహ్మోత్సవం. అంటే 8వ బ్రహ్మోత్సవం జరుపుకుంటూ 2023 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 23లో స్టార్ట్ అయింది. పర్యావరణ రక్షణ కోసం SWG పైపులనే వాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ SWG పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో 36 కంపెనీలు ఉన్నాయని, 4000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీ, DTPC లేఅవుట్లలో SWG పైపులని వాడే విధంగా ఆదేశాలు ఇచ్చి మా పరిశ్రమలను కాపాడాలని వారు కోరారు. ఎక్కువ ఉండేది ఆమ్ల గుణం లేకుంటే క్షార గుణం, యాసిడ్ ఈ పైపులు తినేస్తాయి. ఏదే పైపులు మట్టి పైపులు ఏదైతున్నారో వీటికి రెసిస్టెంట్, 100% రెసిస్టెంట్. ఈ పైపులు తయారైనగా వీటి ముక్కలు తీసి మేము నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేస్తే కూడా ఈ మాత్రం కూడా కలగదు. అటువంటి అప్పుడు మన మలమూత్రాలకు తట్టుకోకపోవడం సమస్య ఉంది. దాని తర్వాత ఏదైతున్నదో ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్లల్లో జనరల్లీ సమస్యలు ఏమేమి ఉంటాయి. ఒకటి చెదలు తినేస్తుంది వేరే పైపులు, రెండవది ఏదైతున్నదో ఎలుకలు, మూడవది పందికొక్కులు అవన్నీ ప్లాస్టిక్ పైపులను కొరకగలుగుతాయి. మట్టి పైపులను కొరికే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో కొరకలేదు. అందువల్ల వీటికి ఎటువంటి నష్టం జరిగే ప్రసక్తి లేదు.